లవ్ జిహాద్ పేరుతో ఎంతోమంది హిందూ అమ్మాయిలు ట్రాప్‌లో పడిపోతున్నారు. అయితే దీనికి సంబంధించి హిందూ సనాతన ధర్మవాదిగా మనతో ఎందుకు ఈ అమ్మాయిలందరూ కూడా లవ్ జిహాద్ బాటలో నడవాల్సి వస్తుంది? ఏ విధంగా నడిపిస్తా ఉన్నారు? ముస్లిం అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ఏ విధంగా అమ్మాయిలను ట్రాప్ చేస్తా ఉన్నారు? అసలు ఏంటి అనే పూర్తి విషయం మనం తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. సార్, అయితే లవ్ జిహాద్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయిందని చెప్పొచ్చు. హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేయడం, అదేవిధంగా కొంతవరకు క్రిస్టియానిటీ అమ్మాయిలను కూడా ట్రాప్ చేయడం, వాళ్ళని ఒక మాదిరిగా వశపరుచుకోవడం, ఇలా మార్చేస్తూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ చేస్తూ ఉన్నారు. ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఇదంతా వాళ్ళ మతాన్ని పెంచుకోవడానికి. వాళ్ళకేందంటే గజ్వా హే హింద్ చేసుకోవాలా హిందుస్థాన్ని. అట్లా చేయాలంటే ఏం చేయాలంటే ఆడవాళ్ళని టార్గెట్ చేసి, హిందూ మతం ఆడపిల్లలను మరియు క్రిస్టియానిటీకి చెందిన ఆడపిల్లలను టార్గెట్ చేసి ఎక్కువ పిల్లలను కానీ వాళ్ళ ముస్లిం మతాన్ని పెంచుకోవాలి, ఈ దేశంపై మా పెత్తనం సాధించుకోవాలన్న ఒక ఇస్లామిక్ మైండ్ సెట్, జిహాదీ మైండ్ సెట్తో చేస్తున్న పన్నాగమే ఈ లవ్ జిహాద్. మేము కానీ హిందూ సంఘాలు కానీ చాలామంది కానీ ఎందుకు పోరాటం చేస్తారంటే దీనివల్ల అనేకమైన ఆడపిల్లలు వాళ్ళ జీవితాలను వాళ్ళు పోగొట్టుకురు, వాళ్ళ ఫాదర్స్ కమాయించిన పైసా ఆస్తులను పోగొట్టుకురు. ఇక తుర్క కొడుకులు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో కాలేజ్కి పోయి తుర్క ఆడపిల్లలకి చెప్తారు, మీ దాంట్లో పైసలున్న ఆడపిల్లలను ఎవరున్నా కలిపిర్రి, అన్నదమ్ములకు కలిపియాలి. వాళ్ళ ఇంట్రడ్యూస్ చేస్తారు, వాళ్ళ ద్వారా ఆ రిలేషన్షిప్ అనేది ఏర్పాటు చేపించి మెల్లగా ప్రేమలో దింపి వాళ్ళని మోసం చేస్తారు. మీరు చూడండి, నేను రీసెంట్లీ ఇక్కడ పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ఎడ్యుకేటెడ్ గర్ల్స్ అయినప్పటికీ, లేదంటే మంచి సెక్టార్లో జాబ్స్ చేసుకుంటున్న అమ్మాయిలన్నీ అప్పటికీ ఇదే ట్రాప్లో పడిపోతూ ఉన్నారు. రీసెంట్గా మనం ఒక ఇన్సిడెంట్ చూసాం. ఒక అమ్మాయి, తను ఒక ఎంప్లాయీ, అలాంటి అమ్మాయిని లవ్ జిహాద్ పేరుతో వాళ్ళు తీసుకొచ్చి ట్రాప్ చేసి చెడిపోగొట్టడం చూసాం, ఇటువంటి సిచ్యువేషన్స్. సో దాని మీద మీరేం చెప్తారు? చాలా బాధాకరం. ఎందుకంటే మనకి ఎన్నో స్టోరీస్, అంటే నాట్ ఓన్లీ ఫిలిం స్టోరీస్, రియాలిటీగా జరిగిన ఇన్సిడెంట్స్. చాలామంది ఆడపిల్లలు బయటకు వచ్చి ముస్లిం వాళ్ళని ప్రేమించొద్దు, పెళ్ళి చేసుకోవద్దు, వారి వల్ల మన జీవితాలు ఖరాబ్ అవుతాయని చెప్పినా కూడా కొంతమంది మరి హిందూ మతంలో ఉన్న ఆడపిల్లలు మరి ఎందుకు అంత సెక్యులరిజంగా ఆలోచిస్తారో ఏమో కానీ పదే పదే మోసపోతారు. మేము కూడా చాలా ఇన్సిడెంట్స్, నేను దగ్గర 10 to 12 లేడీస్ హిందూ ఆడపిల్లల లవ్ జిహాద్ కేసెస్ని టేకప్ చేసి సాల్వ్ చేసినాము. వాళ్ళతో చెప్పిపించినా కూడా అయినా ఇంకా మార్పు అనేది రావడం లేదు. అది ఎప్పుడు వస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు కేరళ స్టోరీస్ ఫైల్స్ కానీ, కాశ్మీర్ ఫైల్స్ కానీ, మరియు రజాకర్ ఫైల్స్, మన ఫిలిమ్స్ ఇవన్నీ ఎందుకు తీసారంటే రియాలిటీ జరిగినాయి కాబట్టి అట్లీస్ట్ మనుషులు చెప్తే వింటలేరు, మీరు తెర పైన చూపిస్తే మీరు వింటారనే ఒక ఆలోచనతో వాళ్ళు తీసినా కూడా కొంతమంది ఆడపిల్లలు నమ్మతలేరు. మరీ ముఖ్యంగా ఏంటంటే కాలేజెస్లో కొంతమంది కమ్యూనిస్టుకి బ్యాక్డ్రాప్ అయిన లెక్చరర్స్ వీళ్ళకి ఎక్కువ సెక్యులరిజం నూరు పోసి ఈ హిందూ ఆడపిల్లని ముస్లింలకు అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళ స్పీచెస్ కానీ వాళ్ళ థీరీస్ కానీ ఉండడం వల్ల అక్కడ డైవర్ట్ అవుతారు. అదేవిధంగా కాలేజెస్లో, ఆఫీస్లో కొలీగ్స్ అంటారు, ఆడ ఏం చేస్తాడంటే అమ్మాయి పరిచయం అయ్యే వరకేమో ఇక నువ్వు ఏం చేసినా చేస్తాడు, నేను సెక్యులర్ అని నిరూపించుకుంటా. అప్పుడైతే వన్స్ అమ్మాయి ఆ మాయలో పడ్డారు, ఫస్ట్ బొట్టు తీపిస్తాడు, నమాజ్ చదివిస్తాడు. మాకు జరిగిన సంఘటన మేము చూసినవి చెప్తున్నాం. నమాజ్ చదివిస్తారు, మళ్ళీ వీళ్ళు ఒక ఇత్తరు ఇస్తారు. ఆ ఇత్తరు అంటే జస్ట్ నార్మల్ ఇత్తరు కాదు. ఆ ఇత్తరు నేను దేవుని దర్గా దగ్గర, అల్లా దగ్గర పూజించి ఇచ్చినా మీ ఇంట్లోకి మంచి జరగాలని చెప్తాడు. మీరు ఇది రేలు కొట్టుకొని నేను ఒక చాదర్ ఇస్తా, నమాజ్ చదవాలా, వీడియో కాల్ చేస్తా అని చెప్తాడు. కానీ అది ఏంటంటే ఒక డ్రగ్ మిక్స్ చేసి ఇచ్చి ఇస్తారు. దానివల్ల ఆ అమ్మాయి ఈడేం చెప్తే అది వింటుంది. నాకు ఇన్సిడెంట్స్ మాకు వచ్చిన కేసెస్లో వీడియో కాల్ చేసి నమాజ్ చదివిస్తారు. అరే బాపన అమ్మకి వాళ్ళు వేరే నాన్ వెజ్ తిన్నారు, వాళ్ళకి బలవంతం చేసి బీఫ్ తినిపిస్తారు. అదేవిధంగా చాలామంది ఆడపిల్లలకి ఇట్లా మోసం చేసి వాళ్ళ పాస్తులు లాక్కున్న దుర్మార్గులు ఈ తుర్క కొడుకులు. అందుకే నేను చెప్తున్న ఆడపిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి, వీళ్ళతో ఎంత దూరం అంటే అంత డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అయితే మీరు మెయిన్గా మనం ఇక్కడ మాట్లాడుకుంటే లవ్ జిహాద్ విషయం పక్కన పెడితే, ఒక హిందూ అమ్మాయి మరొక ముస్లిం అబ్బాయిని ఇష్టపడ్డం ఎందుకు తప్పు? ఇది ఒక సెక్యులర్ కంట్రీ కదా, మనమందరం కూడా అన్ని మతాల, అన్ని కులాలు కలిసి ఉంటాం. సో అది అన్నిటికీ ముడిపెట్టచ్చా? నేను ఏమంటున్నా అంటే ప్రేమ అనేది తప్పు కాదండి, కానీ ప్రేమతో పాటు ఆ ప్రేమించే వ్యక్తి ఇష్టాలను గౌరవించాలి.
ఇప్పుడు నేనేమంటున్నా అంటే తుర్కా కొడుకు మన హిందూ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ఎట్లయితే ఈ మతాన్ని గౌరవిస్తాడో నువ్వు కూడా ఆమె స్పిరిచువల్ రైట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎంతసేపు మీరు చూడుర్రి, ఎట్లయితే హిందూ అమ్మాయి పెళ్లి చేసుకోగానే తురుకొని బొట్టు తీసేస్తారు, అది వేసుకుంటారు, బుర్కా వేసుకుంటుంది, హిజాబ్ వేసుకుంటుంది. బీఫ్ అలవాటు లేని ఆడపిల్ల కూడా బీఫ్ తినేస్తుంది. మరియు దాన్ని ఏమంటారంటే దేవుళ్ళ ప్రసాదాలు ఇస్తే అవి ఇస్తే బీ దూరం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేంజ్ చేపిస్తారు? నువ్వు ప్రేమ అన్నప్పుడు అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు నువ్వు అమ్మాయినే ప్రేమించు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే అమ్మాయి మతాన్ని వదిలేసి నా మతం స్వీకరించాలని కండిషన్ పెట్టి పెళ్ళి, అది ఎప్పుడు మొత్తం అమ్మాయిని ట్రాప్లో పడేసి చేస్తారు. ఇది తప్పు కదా. ఇప్పుడు చాలామంది హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు, కానీ ఎప్పుడు కూడా ఫోర్స్ చేయరు. నువ్వు బొట్టు పెట్టు తిరగాల, నువ్వు బుర్కా చెప్పి తిరగాల. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తారు. నువ్వు తిరిగితే తిరుగు, లేకపోతే లేదని. చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళ ముస్లిం అమ్మాయిలను పెళ్లి చేసుకోరు. ఆమె రంజాన్ టైంలో నమాజ్ చేస్తుంది, ఒక్క పొద్దులు ఉంటుంది. అదేవిధంగా మన హిందూ పూజల టైంలో బొట్టు పెట్టుకొని మంచి సాంప్రదాయబద్ధంగా పూజలు చేస్తారు. అది మనకి వాళ్ళకి డిఫరెన్స్. మరీ ముఖ్యంగా మీరు అన్నారు దానికి దీనికి ఏం ఫరక్ అంటే, మన ముస్లింలు ఏం చేస్తారంటే హిందూ ఆడపిల్లని ప్రేమతో పేరుతో పెళ్లి చేసుకొని వాళ్ళని హింసించి, ఇప్పుడు కుకట్పల్లిలో జరిగింది చూడండి, అన్నదమ్ములు ఫ్రెండ్స్ కలిసి రేప్ చేసి ఆఖరికి వాళ్ళ అయ్యా ఎవరైతే ఆ పోరోడు ఉండో ఆ పోరని వాళ్ళ అయ్యబి ఆ అమ్మాయి పైన అత్యాచారానికి ఒడిగట్టి. కానీ మన హిందూ మతం అట్లా చూడరండి. ఆడబిడ్డని తల్లి లేగా, వదిన లేగా, చెల్లెలేగా చూస్తుంది. అలాంటి గౌరవపదమైన మతం హిందూ మతం. అందుకే వాళ్ళకి మనకి డిఫరెన్స్. అందుకే మేము అంటాం దయచేసి మీరు అలా చేసుకోకుండా. ఈవెన్ ముస్లిం మీరు ఫైనల్గా ఒక హిందూ అమ్మాయికైనా కొంతవరకు క్రిస్టియన్ గర్ల్స్ని కూడా ట్రాప్ చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అందరికీ ఒక అమ్మాయికి ఏం చెప్తారు ఈ లవ్ జిహాద్కి సంబంధించి? మీరు ఆడవాళ్ళకి నేను చేతులు జోడించి వేడుకుంటున్నా మీడియా ద్వారా, దయచేసి ముస్లిమ్స్లని నమ్మకండి. వాళ్ళ సొంత మతంలో పుట్టిన ఆడవాళ్ళకే వీళ్ళు గౌరవం ఇయ్యరు, వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు. ఇప్పుడు ఇరాన్లో చూడరు, అక్కడ ఉన్న ఆడవాళ్ళంతా బయటకు వచ్చి ఈడు చచ్చిపోయాడు మాకు స్వేచ్ఛని ఇచ్చిరని చెప్పి బాగా చెప్తా ఏ మతం అయితే హెడ్ ఉందో వాడు సావుకి సంబరాలు చేసుకోరు. మరి ఇక్కడున్న ఆ ముస్లిం ఆడపిల్లలు ఏ విధంగా అయితే ఇస్లామిక్ మైండ్ సెట్ ఉన్నారో మీరు ఆలోచన చేయరు. దయచేసి తుర్క కొడుకులను నమ్మొద్దు, ముస్లిం ఆడపిల్లలను నమ్మి మీ ప్రాణాలను పోగొట్టుకోవద్దు, మీరు ఆగం కావద్దు, మీ ఇంట్లో ఆగం కావద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా సేఫ్గా ఉండండి. మీ మతంలో హిందూ మతంలో ఉన్న హిందూ పోరాగాలను చేసుకోరు, క్రిస్టియన్స్ వాళ్ళని చేసుకోరు, కానీ తుర్కోలను అస్సలు చేసుకోకూడదు.